ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. ఫ్యాన్స్ అందరికీ కూడా కిక్కు మాత్రం ఇక దిగదు అనే విధంగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు. మరి ఆ అప్డేట్ ఏంటి? ఆర్ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. సో మరి ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. మరి ఇప్పటికే దేఖ్లేంగే చాలా సాంగ్తో సినిమా సాంగ్ అందరినీ కూడా అలరించింది అనమాట. ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. సో మరి ఈ సినిమా ఆ సినిమాకి రీమేక్ పలానా సినిమాకి కొంచెం రీమోడిఫై చేశారని చెప్తున్నారు. కానీ హరీష్ శంకర్ గారు క్లియర్గా చెప్పారు ఇది ఏ స్టోరీ నుంచి తీసుకోవట్లేదు, కొత్త స్టోరీ అని చెప్పి. సో మరి ఆ సాంగ్ చూడంగానే అందరికీ ఇంకా పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత డ్యాన్స్ వేయడం, సో అదంతా చాలా హుషారు వచ్చింది. సో మరి ఇప్పుడు ఇంకా ఈ సినిమాలో అదొక్కటే సాంగ్గా మిగిలినవి ఉండవా అని చెప్పి మొత్తం టీం అయితే ప్రెజర్ పెడుతున్నారు అనమాట ఫ్యాన్స్ అంతా కూడా. సో లేదు ఇంకా చాలా ఉన్నాయి సినిమాలో, అదొకటే సాంగ్ కాదు. సో నెక్స్ట్ ఆర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే సాంగ్ ఉంటుందో అదొకటి వస్తుందన్నమాట. సో ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారిది మళ్ళీ డ్యాన్స్ ఉండబోతుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేసే లిరిక్స్ ఉంటాయని చెప్పి, సో జెండాలా నీ తల పైకి ఎగరాలి టైప్ ఆఫ్ కొన్ని లిరిక్స్ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మరి చిన్న ఎవరన్నా స్నేహితులతో చెప్పినా కూడా అటు నుంచి ఆ ఇండస్ట్రీ వర్గాలు అందరికీ అది పాకిపోతుంది. సో ఆ మాటలు ఆ పాటలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి అనమాట. ఫిబ్రవరి 22 ఈ పాటను అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. సో మార్చి 26 ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అంటే ఒక నెల రోజుల్లో ఇంకా వదలాల్సిన సాంగ్స్ అన్నీ వదులుతారు. అలాగే ట్రైలర్ కూడా రాబోతుంది అనమాట. మరి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి మరొక నెల 2 నెలల పాటు ఫుల్ పండగ అని చెప్పుకోవచ్చు. సో ఓజీ ఫేవర్ ఇంకా దిగకముందే ఉస్తాద్ ఫేవర్ అయితే వస్తుందన్నమాట వాళ్ళందరికీ కూడా. సో మరి ఈ సినిమాలో డిఎస్పీ గారి మ్యూజిక్ కాబట్టి ఖచ్చితంగా మనం చూసాం గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది ఆల్బమ్స్ ఏ రేంజ్లో ఉంటాయనేది. సో మరొకసారి ఒక మంచి ఆల్బమ్ అయితే మళ్ళీ ఇవ్వబోతున్నారు అనమాట. సో సినిమా అటు ఇటు అయినా కానీ ఆల్బమ్ మాత్రం దుమ్ము దులిపేస్తుంది అంటలో ఎటువంటి ఖాయం లేదు. ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఇంకా హరీష్ శంకర్ గారు ఫ్యాన్ బై డ్యూటీ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పి ఇప్పటికే ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం ఉంది. మరి చూడాలి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు ఈ సినిమాకి ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసి ఆయన ఎంతవరకు కనిపించారు ఈ సినిమాలో, ఆయన డేట్స్ ఎంతవరకు హరీష్ శంకర్ గారు వినియోగించుకున్నారని చూడాలంటే సో ఆ సాంగ్ ఫస్ట్ చూసి దాని తర్వాత మళ్ళీ సినిమా కూడా చూడాల్సిందే.